అనుష్క శెట్టి చాలా రోజుల తర్వాత మనకు స్క్రీన్ మీద అయితే కనిపించింది. యాక్షన్‌లో వచ్చేసి ఫ్యాబులస్ అండ్ గ్లామరస్‌గా కొంచెం బొద్దుగా అయితే ఉంది. బట్ యాక్షన్ పరంగా అండ్ క్రిష్ గారు ఫ్రెష్ స్టోరీ అయితే తీసుకొనొచ్చేసారు. అండ్ లొకేషన్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ సూపర్‌గా ఉన్నాయి. బట్ సినిమా గురించి మాట్లాడితే మాత్రం క్రిష్ గారు ఘాటీ కాదు, కంకర్ రాడ్ తీసుకొనొచ్చేసారు. అల్ట్రా ప్రో మ్యాక్స్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఏంట్రా ఈ రోత, ఇంత లాగ్‌గా ఉంది ఏంటి మూవీ, అండ్ మనకొచ్చేసి స్టోరీ బిల్డప్ కోసం ఇంత టైం అయితే తీసేసుకుంటున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది అనుకున్నాను. ఓన్లీ నాకు ఫస్ట్ హాఫ్‌లో నచ్చింది ఏంటి అంటే ప్రీ ఇంటర్వెల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అంతే. ఇంకా సెకండ్ హాఫ్‌లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అంటే మనకు బస్ సీను, అలానే మనకు వచ్చేసి ఒక మీటింగ్ సీన్ ఉంటుంది. అది దాని తర్వాత ఇంకా ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంటుంది. సో ఇలాంటివి యాక్షన్ సీక్వెన్స్ తప్ప ఇంకా మిగతా స్టోరీ మొత్తం అల్ట్రా ప్రో మ్యాక్స్ ల్యాగ్. బేసిక్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఘాటీస్ అని మనకు కొండల్లో అయితే ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి గంజాయి అమ్ముకొని వాళ్ళ పొట్టకోటికి అనేది వాళ్ళైతే చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మన హీరోయిన్కి అండ్ మన హీరోకి సంబంధం ఏంటి, వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, వీళ్ళకి ఒక ఇన్సిడెంట్ జరగద్ది, ఆ ఇన్సిడెంట్ ఏంటి అదంతా మీరు సినిమాలో అయితే చూస్తారు. సో మూవీ వచ్చేసి రియలిస్టిక్గా అయితే ఉంటుంది. బట్ ప్రో మ్యాక్స్ ల్యాగ్గా అయితే ఉంటుంది. అండ్ మనం స్టోరీతో కొంచెం కనెక్ట్ అయినా కానీ అక్కడ ఎమోషన్ పరంగా అంత అయితే కనెక్ట్ కాము. అండ్ రొటీన్ రివెంజ్ డ్రామా లాగైతే మారిపోద్ది ఎట్ ద ఎండ్. సో మూవీ వచ్చేసి కొంచెం ఆ యాక్షన్ పరంగా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అండ్ లొకేషన్ పరంగా మూవీ చూసుకుంటే మాత్రం వండర్ఫుల్గా అయితే ఉంటుంది. క్రిష్ గారు ఆ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది, క్రిష్ డైరెక్షన్ ఉంది. బట్ స్టోరీ అండ్ ఆ ఫ్లాట్ నరేషన్ వల్ల మనం నిద్రపోతాం. ఇంకా సాంగ్స్ అలాంటి మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే సాంగ్ స్టార్టింగ్ టైటిల్ కార్డ్ సాంగ్ ఉంటుంది, అది కొంచెం నాకు కనెక్ట్ అయింది. ఇంకా మిగతా సాంగ్ ఓన్లీ యావరేజ్ అంటాను. ఇంకా మ్యూజిక్ కూడా కొన్ని దగ్గర బాగుంది, కొన్ని దగ్గర ఫ్లాట్గా అయితే ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అనుష్క శెట్టి చాలా రోజుల తర్వాత పెద్ద స్క్రీన్ మీదకైతే వచ్చింది. సో తన లుక్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేదు. బట్ ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్లో హీరోయిన్ అయితే కుమ్మి అవతలేసేస్తూ ఉంటుంది. సరేలే, ఇంకా లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే ఖచ్చితంగా హీరోయిన్ అందరినీ కుమ్మి అయితే అవతలేసేయాలి. సో అలాంటి సీన్స్ అయితే ఉంటాయి కొన్ని. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరైతే బాగా అయితే యాక్ట్ చేశారు. ఇంకా ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఫ్రెండ్స్. మూవీ వచ్చేసి చాలా ఫ్లాట్గా అయితే వెళ్తూ ఉంటుంది. స్టోరీ ఉంది, ఫ్రెష్నెస్ ఉంది, అండ్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. బట్ ఎందుకో నాకు మూవీతో అంత కనెక్ట్ కావాలనిపించలేదు. అండ్ మూవీ ఫ్లాట్గా పోవడం వల్ల నాకు చాలా నీరసం వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయినా ఒక లెక్క చూడొచ్చు, స్టోరీ బిల్డప్ కోసం టైం అవ్వద్ది, అంటే నెక్స్ట్ ఏమవుతుంది అన్న ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎంటర్ అవ్వద్ది కదా, సెకండ్ హాఫ్లో ఆ ఫైట్ సీన్స్ మినహాయిస్తే ఇంకా మిగతా సినిమా మొత్తం ఫ్లాట్. ఓవరాల్గా మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే మూవీ జస్ట్ ఓకేష్ ఫిలిం, అంటే మరీ తీసి పడేసే అంత అయితే కాదు. బట్ మూవీ చూసేటప్పుడు మీకైతే చాలా అయితే ఓపిక ఉండాలి. అండ్ మనం ఇలాంటి కేటగిరీస్ మూవీస్ చాలానే చూసేస్తుంటాం, అందుకోసం మీకు అంత కొత్తగా అయితే అనిపించదు. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా అయితే మిమ్మల్ని అయితే ఆకట్టుకుంటాయి. సో దానికోసం మూవీ అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. నా నుండి ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.4 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. సో ఒక్కసారి మూవీ చూడాలనుకుంటే చూడొచ్చు. నాకు అనిపించిన జెన్యున్ ఫీలింగ్ మీతో అయితే షేర్ అయితే చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ రివ్యూ వచ్చేసి మనకు కంజరింగ్, అలానే వచ్చేసి మనకు మద్రాసి అయితే ఉంది, వాటితో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.